సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 5. డే 5లో ఏంటంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ చూస్తాం. అసలు కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ కండిషన్ వాడతారు అనేవి చూస్తాం. ఫస్ట్ స్లైడ్ వచ్చేసరికి మనకి కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కండిషన్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. అసలు కండిషన్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడతామంటే టు మేక్ డెసిషన్స్. అంటే ఒక ప్రోగ్రామ్లో డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్, అందులో నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. ఏ టైంలో ఏ మెసేజ్ ప్రింట్ చేయాలి. నేను ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చా, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చా, కానీ నాకు ప్రింట్ అవ్వాల్సింది ఒకటే. అప్పుడు ఏది డెసిషన్ తీసుకోవాలి అంటే ఏ కండిషన్లో ఉన్నది ప్రింట్ చేయాలి అన్నది ఈ డిసైడ్ చేస్తాయి ఏ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి. వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్? కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి? యూజ్ టు చెక్ కండిషన్స్ చెక్ చేస్తాయి. ఇఫ్ నేను ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అంటే ఎలిజిబుల్ టు ఓట్ అని ఒక మెసేజ్ పెట్టా, ఎల్స్ నాట్ ఎలిజిబుల్ అని పెట్టా. సో ఇక్కడ ఏం చేసింది? కండిషన్ చెక్ చేస్తుంది. యూజరు ఒక ఏజ్ ఇచ్చినప్పుడు నేను 19 ఇచ్చా, చెక్ చేస్తుంది. ఏం చేస్తుంది? మనం చెప్పినట్టు చెక్ చేస్తుంది కండిషన్ని. ఇఫ్ నిజంగానే 18 అబోవ్ ఉన్నాయి కాబట్టి ఈ మెసేజ్ ప్రింట్ చేస్తుంది, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూట్ డిఫరెంట్ కోడ్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు అంతే కదా, అంటే ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే ఒకటి ప్రింట్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకోటి ప్రింట్ చేస్తుంది. సో డిఫరెంట్ టైప్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది కోడ్ని కండిషన్ స్టేట్మెంట్స్. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్స్. ఈ 4 టైప్స్ ఉన్నాయి: ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ ఒక స్టేట్మెంటే ఇచ్చాను నేను. ఇఫ్ కండిషన్ అంటే మనం ఇప్పుడే చెప్పా ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 18 ప్రింట్ సంథింగ్. ఓన్లీ ఒక కండిషన్ ఇది. ఒక కండిషన్ని మనం చెక్ చేసేటప్పుడు ఇఫ్ కండిషన్ ఒకటే వాడతాం. నెక్స్ట్ దీని సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్ ఏదైతే అది ఇస్తాం, పక్కన కాలన్ ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఏజ్ 18 ఇచ్చా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉన్నా, 18 కన్నా ఎక్కువ ఉన్నా సరే ఎలిజిబుల్ అని ప్రింట్ చేయమంటున్నా. సో మనం ఇది ఒకసారి చెక్ చేద్దాం కోడ్ రన్ చేసి. ఓకే, న్యూ ఫైల్. ఇఫ్ 1 అంటే ఇఫ్ కండిషన్లో 1 అని తీసుకున్నాం. ఓకే, ఇఫ్ ఏమి ఇచ్చాం? ఫస్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇక్కడ నేను కాలన్ ఇవ్వాలి. కాలన్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ తీసుకుంటుంది. పైథాన్లో ఇండెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్లో ఇండెంటేషన్ ఉండదు, కానీ పైథాన్లో మాత్రం ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇండెంటేషన్ ఏంటంటే ఆ బ్లాక్ని పర్టికులర్గా చూపిస్తుంది. ఒక బ్లాక్లో ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఈ లైన్ అనేది నేను ఇఫ్ స్టేట్మెంట్లు ఇస్తున్నా కాబట్టి చూడండి, ఆటోమేటిక్గా ఇండెంటేషన్ తీసుకుంది. స్పేస్ అనేది ఏమి ఇవ్వాలి? యు ఆర్ ఎలిజిబుల్. సో ప్రింట్ చేస్తున్నా, ఇదిగోండి, యు ఆర్ ఎలిజిబుల్ టు వాట్, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అంటే 2 కండిషన్స్. ఇందాకేంటి, ఏజ్ ఒకటే చెక్ చేసాం, ఇప్పుడు ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తున్నాయి సంథింగ్ అలా అని. చూడండి, దీనికి సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ ఇందా చెప్పినట్టే కండిషన్ ఇచ్చి కాల్ అని పెట్టాలి. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయితే ఇందులో ఉన్నది ప్రింట్ అవుతుంది, ఇందులో ఉన్న మెసేజ్. ఎల్స్ అది ఫాల్స్ అయింది అంటే తప్పు, అప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఒక నెంబర్ని 5 అని తీసుకున్నా. నెంబర్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత వస్తుంది వాల్యూ? 1 వస్తుంది. నెంబర్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ 6 తీసుకుంటే 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0నా? ఎస్, 6 1 0, రిమైండర్ 0 వచ్చింది కదా. రిమైండర్ 0 వస్తుందంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒకవేళ 0 వస్తే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయమన్నాం.
లేదు ఇంకేమైనా వస్తే మాత్రం ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయమను. సో ఈ కండిషన్ ఇప్పుడు ఏంటిది తప్పు, ఇందులో ప్రింట్ అవ్వదు. సో ఇదే ప్రింట్ అయ్యిద్ది ఆడ్ నెంబర్ అని. ఒకసారి అది కూడా రన్ చేద్దాం. ఇందులోనే చేసేస్తా, మన నెక్స్ట్ టైం తీసుకోవట్లేదు. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇఫ్ num divided by 2 is equal to 0, print the number is even. సో నేను ఇంకా బ్యాక్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇఫ్ కండిషన్ అయిపోయింది అక్కడతో. సో ఇంకో కండిషన్ ఇంకోటి తీసుకుంటున్నాం, ఎల్స్ ఇక్కడ ఒక కాలం పెట్టుకోవాలి. సో ఇది కూడా ఇప్పుడు ఇంకో ఇండెంటేషన్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ప్రింట్ ద నెంబర్ ఈజ్ ఆడ్. సో ఇప్పుడు రన్ చేస్తున్నా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, ద నెంబర్ ఈజ్ ఆడ్, ఎందుకంటే మీకు చెప్పా కదా 5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, 1 వస్తుంది. సో అందుకే ఈ కండిషన్ ట్రూ అవ్వలా. సో అందుకే ఎల్స్లో ఉన్న కండిషన్ ప్రింట్ అవుతుంది. చెప్పక నేను ఇప్పుడు 6 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రింట్ అవుతుంది, ద నెంబర్ ఈజ్ ఈవెన్. సో అలా కండిషన్ చెక్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఇఫ్లో ఏమి ఇచ్చాం, ఓన్లీ ఒక కండిషన్ చెక్ చేయమని ఇచ్చాం. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్లో ఏమి ఇచ్చాం, ఒక కండిషన్ చెక్ చేసి ట్రూ అయితే ఇది, లేకపోతే ఇది. ఇక్కడ ఏంటి, ఎలిఫ్లో నెంబర్ ఆఫ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అంటే ఇప్పుడు నేను చాలా కండిషన్స్ ఉంటాయి ఒకేసారి అడుగుతారు. ఇక మార్క్స్ చూడండి, మార్క్స్ అనేవి 75. ఒక కండిషన్లో ఏమి ఇచ్చానంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 90, ఒక పర్సన్కి 90 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, అప్పుడు వాడికి ఏమని ప్రింట్ చేయాలి, ఏ గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. ఇంకో పర్సన్కి ఏమో 60, ఇంకో పర్సన్కి సంథింగ్, అందరికి ఒకే మార్క్స్ రావు కదా, అలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంత గ్రేడ్ వచ్చింది అనే ఒక క్యాలిక్యులేషన్ కోసం ఎలిఫ్ అనే స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. మీకు ఇది ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమైంది, చూపిస్తాం. సో ఎలిఫ్ కండిషన్స్ మనం జాగ్రత్తగా ఇవ్వాలి. జస్ట్ నేను అది కాపీ పేస్ట్ చేశాను కాబట్టి అలాగ చూపిస్తుంది అంతే. ఎలిఫ్ ఎక్కడ ఉండాలి, అది కొత్త కండిషన్ కాబట్టి స్టార్టింగ్లోనే ఉండాలి. ఎల్స్ కూడా స్టార్టింగ్లోనే ఉండాలి. సో మార్క్స్ ఏమన్నా 75, మార్క్స్ గ్రేటర్ దాన్ 90 అయితే గ్రేడ్ ఏ అన్నాం, లెస్ దాన్ 60 అయితే గ్రేటర్ దాన్ 60 అయితే గ్రేడ్ బి, ఇంకా ఏమీ కాకపోతే గ్రేడ్ సి. సో చూద్దాం, గ్రేడ్ బి. ఎందుకు గ్రేడ్ బి వచ్చింది, ఇప్పుడు 75 అనేది ఈక్వల్ టు 90యా, 90 కన్నా ఎక్కువ, 90కి ఈక్వల్గా కానీ ఎక్కువగానే ఉందా, లేదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ కండిషన్ చూసుకుంది, గ్రేటర్ దాన్, అవును 60 కన్నా గ్రేటర్ దాన్ 75. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నేను ఇక్కడ గ్రేటర్ దాన్ 60 ఇవ్వట్లేదు, 50 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, గ్రేడ్ సి. సో థియరిటికల్గా అర్థం కాకపోయినా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ప్రోగ్రామ్ చేసేటప్పుడే ఇంకా బాగా క్లారిటీగా అర్థమైంది. సో ట్రై టు ప్రాక్టీస్ దీస్ ప్రోగ్రామ్స్. నేను కావాలంటే మీకు కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా అయినా సరే ఈ నోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీ టెలిగ్రామ్ ఛానల్లో చెప్పినా సరే ఎవరు జాయిన్ అవ్వలేదు ఇప్పటివరకు. మరి లింక్ బయోలో ఉంది, యూట్యూబ్ బయోలో ఉంది, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్, అంటే కండిషన్లో కండిషన్. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఏజ్ అనేది 20 అని ఇచ్చాం. సో నాకేంటంటే ఏజ్ గ్రేటర్ దాన్ 18, లెస్ దాన్ 21. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండి వాళ్ళందరికీ డిఫరెంట్ ఏజ్ ఉన్నాయి. ఇది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి. ఒకరికి 19, ఒకరికి 20,
ఒకటి 22. ఓకే. నేను ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సింది ఓన్లీ 19 to 21 మధ్యలో ఉన్న వాళ్ళే కావాలి. సో నాకేంటంటే ఫస్ట్ ఏజ్ అడుగుతా. ఏజ్ గ్రేటర్ దెన్ 18 అని అడుగుతా. నెక్స్ట్ ఇంకో కండిషన్లో ఏమడుగుతా అంటే ఏజ్ లెస్ దెన్ 21 అని అడుగుతా. అప్పుడు ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో ఇది కూడా చూస్తాం ఒకసారి. నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎందుకు సేవ్ చేయడం అని చెప్పి ఒకే ఫైల్లో చేసేస్తున్నా, ఒకటే ప్రోగ్రామ్ కాబట్టి మొత్తం. ప్రింట్ ఓకే. ఏమైంది ప్రింట్కి? ఓకే, మనం ఇండెంటేషన్ ఇవ్వలేదు, సో అందుకే ప్రింట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇండెంటేషన్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఇందులో. టీనేజర్ బట్ ఎలిజిబుల్ టు ఓట్. సో కండిషన్లో కండిషన్ 1 యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, గ్రేటర్ దెన్ 18 అని చెక్ చేస్తాం, లెస్ దెన్ 21 అని చెక్ చేస్తాం. ఈ రెండు సాటిస్ఫై అయితేనే ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మెయిన్ ఇంపార్టెన్స్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్. ఒక డెసిషన్ని తీసుకోవడానికి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం మెయిన్గా, అది ఇంపార్టెంట్. కంట్రోల్ ఫ్లో, ప్రోగ్రామ్ని ఏ వేలో అంటే ఇప్పుడు ట్రూ అయితే ఒకలా వెళ్తుంది, ఫాల్స్ అయితే ఒకలా ప్రింట్ అవుతుంది అలా. మన రియల్ లైఫ్లో వచ్చేసరికి ఏటీఎం పిన్ చెక్. ఇప్పుడు మనం ఏటీఎంకి వెళ్ళంగానే ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. సో అక్కడ ఏంటి, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. మనం ఒక నెంబర్ని ఫస్ట్ సేవ్ చేసుకుంటాం, ఆ నెంబర్ ఓకే మ్యాచ్ అయితేనే కరెక్ట్ అని మనీ విత్డ్రా అవుతాయి, లేకపోతే ఏంటి ఇన్కరెక్ట్ అని ప్రింట్ అవుతుంది. ఎల్స్లో ఏమని ప్రింట్ చేస్తారు, యువర్ పిన్ ఈజ్ ఇన్కరెక్ట్ ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పి సంథింగ్ ఏదో మెసేజ్ పెడతారు అలా. ఓకే ఓకే ఓకే, సేమ్ ఇలానే లాగిన్ సిస్టమ్స్లో కానీ ఎగ్జామ్ రిజల్ట్స్లో కానీ ఇంకా అంతే. ఒక నెంబర్ మనం పాస్వర్డ్ అనేది చెక్ చేసుకుంటే ఇఫ్ కండిషన్స్లోనే ఆ పాస్వర్డ్ సేమ్ మ్యాచ్ అయితేనే మనకి ఆ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది ట్రూ అని. లేదు మనం తప్పు ఎంటర్ చేస్తే ఇంకా ఎల్స్లో ఉన్న సంథింగ్ ఏదైనా ప్రింట్ అవుతుంది, ఎర్రర్ సంథింగ్ ఏదో ఒకటి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను నెక్స్ట్ ఈరోజు కానీ టుమారో కానీ సి అండ్ జావా క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో కంటిన్యూగా క్లాసెస్ చూస్తూ ఉండండి, ఖచ్చితంగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ.